జల్సా సినిమాలో అనుకుంటా పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెబుతారు. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం అని. నిజానికి ఆ సినిమాలో మాటల మాంత్రికుడు రాసిన డైలాగ్ ఇప్పుడు పాక్పై భారత్ సాధించిన విజయానికి సరిగ్గా సూట్ అవుతుంది. చంపేస్తే వాడు ఒక్కసారి నొప్పి తెలియకుండా చచ్చిపోతాడు, కానీ ఓడిస్తే రోజు వాడికి ఆ పరాభవం గుర్తు చేస్తూ ఉంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పాక్ లాంటి ఉన్మాద దేశాన్ని కంటిన్యూగా టార్చర్ పెట్టాలి. అదే కదా అసలైన వార్ పాలసీ కూడా. ఈ విషయంలో మనోళ్ళు పాకిస్తాన్కు ఫుల్లుగా చుక్కలు చూపించారు. శత్రు దేశమే కాళ్ల బేరానికి వచ్చి కాల్పులాపేయండి మహాప్రభో అని ప్రాధేయపడితే అందులో ఉండే కిక్కే వేరప్ప. ఇంకా అంతకు మించిన విక్టరీ ఏముంటుంది? పెహల్గాంలో మన టూరిస్టుల మీద టెర్రరిస్టులు మారణహోమం సృష్టించిన తర్వాత ఇండియా ఇక ఊరుకునేది లేదని డిసైడ్ అయిపోయింది. మనోళ్ళు అటాక్ చేయడం గ్యారంటీ అని తెలిపోవడంతో పాకిస్తాన్ తెగ బెదిరింపులకు దిగింది. కానీ మోదీ కరెక్ట్గా టైం చూసి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టగానే ఆ పేరుతోనే సగం విజయం సాధించారు మోదీ. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఎక్కడ దాడులు చేయాలనుకున్నారో అక్కడ 100% ఖచ్చితత్వంతో అటాక్ చేసేలా ప్లాన్ వేశారు. ఇండియా అటాక్ చేయడం ఫిక్స్ అని పాకిస్తాన్కు అర్థమైంది. కానీ ఎక్కడెక్కడ వేస్తారో మాత్రం వాళ్లకు బొత్తిగా ఐడియా లేదు. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలాంటిదో పాకిస్తాన్కు అస్సలు క్లారిటీ లేదు. ఒకవైపు డ్రోన్లతో కవ్వింపు చర్యలు, ఇంకోవైపు బోర్డర్లో కాల్పులు. కానీ మనోళ్ళు సైలెంట్గా తమ పని తాము కానిచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద ముఠాలపై మిసైళ్ల వర్షం కురిపించారు. మసూద్ అజార్ లాంటి పెద్ద డాన్ అడ్డాను నేలమట్టం చేశారు. ఆయన కుటుంబానికి చెందిన 14 మంది చనిపోయారంటే మన అటాక్ ఎంత పక్కాగా ఉందో గెస్ చేసుకోవచ్చు. మొత్తం 100 మందికి పైగా టెర్రరిస్టులు నేలమట్టమైపోయారు. ఈ విషయంలో ఇండియా కొట్టిన దెబ్బకు అమెరికా కూడా సూపర్ షాట్ మోదీ అని కొనియాడి ఉండాలి. అమెరికన్ యూత్ జర్నలిస్టు తలనరికిన టెర్రరిస్ట్ ని కూడా పరలోకానికి టికెట్ ఇచ్చి పంపారు భారత సైన్యం. ఈ ఆపరేషన్లో మనకున్న టెక్నాలజీ సుపీరియారిటీ స్పష్టంగా కనిపించింది. భారత్ చాలా తెలివిగా దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత తాము పాకిస్తాన్ పౌరుల్ని కానీ ఆ దేశ సైనిక స్థావరాలను కానీ టార్గెట్ చేయలేదని క్లియర్గా చెప్పారు. క్లారిటీగా కేవలం ఉగ్రవాద ముఠాలను మాత్రమే టార్గెట్ చేసి ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టారు. అంతేకాదు ఆ ఉగ్రవాద ముఠాలకు పాకిస్తాన్ సపోర్ట్ చేసి మన మీద ఎదురుదాడి చేస్తే మాత్రం రిజల్ట్ వేరేలా ఉంటుందని స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. కల్నల్ సోఫియా సింగ్, వింగ్ కమాండర్ యోమికా సింగ్ ఇచ్చిన హెచ్చరికలను పాకిస్తాన్ లైట్ తీసుకుంది. ఉగ్రవాదులపై దాడి చేయడం అంటే తమపై దాడి చేయడమే అని ప్రపంచానికి చెప్పేలా భారత్ మీదకు కయ్యానికి కాలు దువ్వింది. నిజానికి పాకిస్తాన్ మన ఎయిర్ బేస్లపై అటాక్ చేసిందని బయటి ప్రపంచానికి తెలిసేసరికి సీన్ మారిపోయింది. ఓ రోజు మార్నింగే లాహోర్లో పెద్ద బాంబు పేలుడు సంభవించింది. అలాగే కొన్ని పాక్ ఎయిర్ బేస్లపై కూడా దాడులు జరిగాయి. ఈసారి మనోళ్లు వాళ్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను టార్గెట్ చేయడం విశేషం. మనకున్న సర్ప్రైజ్ ఎలిమెంట్ వాళ్లకు షాక్ ఇచ్చింది. లాహోర్ బ్లాస్ట్ కు రీజన్ ఏమిటో మన మిలిటరీ టీం మీటింగ్ పెట్టి చెప్పే వరకు ఎవరికీ క్లారిటీ లేదు. భారత్ మీద అటాక్ చేసేందుకు పాకిస్తాన్ ట్రై చేసిందని, వాళ్లు పంపిన డ్రోన్లన్నింటినీ కూల్ చేసి తామే రివెంజ్గా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను లేపేశామని అనౌన్స్ చేశారు. అప్పుడే అసలు మ్యాటర్ క్లియర్గా ప్రపంచానికి అర్థమైంది. పాకిస్తాన్కున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నేల కూలింది. అలాగే కొన్ని ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. అంతే, ప్రపంచం ముంగిట పాకిస్తాన్కు పరువు పోయింది. ఇప్పుడు సైలెంట్గా ఉంటే తన దేశ ప్రజల ముందు మరింత పరువు పోతుందని అక్కడి ప్రభుత్వం కంగారు పడింది. కశ్మీర్లో టెర్రరిజం పెంచి పోషించి ఇప్పుడు ఇండియా ఇంటికి నిప్పు పెడితే ఊరుకుంటారా అని ముఖం మీదే కొట్టినట్లు పాక్ ప్రజలు అడుగుతారనేది వారి భయం. దీంతో మ్యాటర్ని తిరగేయాలని డైవర్షన్ చేసేందుకు ప్రయత్నం చేసింది. భారత్ మీద 4 డ్రోన్లతో అటాక్ చేద్దామని అటాకింగ్కు దిగింది. ఇండియా అప్పటికే రెడీగా ఉంది. పాకిస్తాన్ ఏం చేయగలదో ముందే గెస్ చేశారు కాబట్టి చాలా సైలెంట్గా వారితో కబడ్డీ ఆడుకున్నారు మన సైనికులు. మన దగ్గరున్న కౌంటర్ డ్రోన్ టెక్నాలజీపై పాక్కు అవగాహన లేదు. పాకిస్తాన్ వదిలిన ఏ ఒక్క డ్రోన్ కానీ ఏ ఒక్క మిసైల్ కానీ టార్గెట్ను రీచ్ అవ్వలేదు. సరికదా, గాల్లోనే తుస్సుమన్నాయి, ఆకాశంలోనే టపాకాయల్లా పేలిపోయాయి. దీంతో పాక్కి దిక్కుతోచలేదు. అందుకే బోర్డర్లో కూర్చుని ఫిరంగులతో ఇండియాలోకి కాల్పులు జరిపి అమాయక జనాన్ని ఇబ్బంది పెట్టింది. డజన్ల కొద్దీ ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. 16 మంది పౌరులు చనిపోయారని జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సామాన్య జనాన్ని చంపి భారత్కేదో పెద్ద డ్యామేజ్ చేశామంటూ పాకిస్తాన్ సంబరాలు చేసుకుంది. అదే విజయం అన్నట్టు పాకిస్తానీ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వీధుల్లో తిరిగి హంగామా చేశాడు కూడా. ఇండియా చేసిన కౌంటర్ అటాక్లో
పాకిస్తాన్కు చెందిన 11 ఎయిర్ బేస్లు ఫ్లాట్ అయ్యాయి. పక్కా రిపోర్ట్లతో దీన్ని మన మిలిటరీ ఇంటర్నేషనల్ మీడియా ముందు పెట్టింది. ఫోటోలు, వీడియోలు ఇచ్చారు. అదే టైంలో పాకిస్తాన్ చేసిన ఫెయిల్డ్ అటాక్స్కు సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇచ్చారు. మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ సర్వేలైన్స్ సిస్టమ్ వాళ్లకు ముచ్చమటలు పట్టించింది. ఇండియా తాము లేపేసిన ఎయిర్ బేస్ల వివరాలు అనౌన్స్ చేసిన తర్వాత పాకిస్తాన్కు కనీసం ఖండించేదమ్ము కూడా లేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ దాచుకున్న కిరాణా హిల్స్లోని ఎయిర్ బేస్ దగ్గర ఇండియా వేసిన బాంబులకు పాకిస్తాన్ షేక్ అయిపోయింది. అక్కడ ఇంకొంచెం ముందు మిస్సైల్ పడి ఉంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించకుండా పోయేది. ఇప్పటికీ రేడియేషన్తో వణికిపోతున్నారు అక్కడి జనం. అంతే భయం ఒక్కసారిగా పాక్ వెన్నులో కనిపించింది. అందుకే అమెరికా హెల్ప్తో ఇండియాకు సారీ చెప్పించుకుంది. సీజ్ ఫైర్ తర్వాత ఇండియా వాయిస్ ఏమాత్రం తగ్గలేదు. చర్చలు అంటూ జరిగితే పీఓకేను అప్పగించడం, పాకిస్తాన్లో దాగి ఉన్న టెర్రరిస్టులను అప్పగించడంపై మాత్రమే అని ఇండియా ముక్కు సూటిగా చెప్పేసింది. ఇండియాలో జరిగే ప్రతి టెర్రరిస్టు విధ్వంసానికి రీజన్ పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి పంపించే టెర్రరిస్టులే. అందుకే ఈసారి టెర్రరిస్టుల అటాక్ జరిగితే డైరెక్ట్గా పాకిస్తాన్పై మిసైళ్లు పడతాయి. ఈసారి ఏ సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ను కాపాడలేదు. ఇండియా చాలా స్ట్రాంగ్గా తమ పాయింట్స్ చెబుతోంది. మరోసారి ఇండియాపైకి వస్తే ఎలాంటి సీన్ ఉంటుందో వార్నింగ్ ఇస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం నోరు మెదపలేకపోతోంది. వాళ్ళ దగ్గర కనీసం కౌంటర్ ఇచ్చేందుకు సరైన ఆయుధాలు కూడా లేవని తెలుస్తోంది. వాళ్ళ ఎకానమీ కూడా దెబ్బతిని ఉండడంతో కొత్త వెపన్స్ కొనే పరిస్థితిలో లేరు. దీనికి రీజన్ ఏంటో ఈజీగా గెస్ చేయొచ్చు. వార్లో పాకిస్తాన్ చాలా ఈజీగా ఓడిపోయింది. అందుకే ఇండియా ఎన్ని మాటలు అంటున్నా సైలెంట్గా వింటోంది. పాకిస్తాన్ దివాలా తీసిన దేశం. నిజానికి ఇండియాపై వార్ వాళ్లకు చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. సోషల్ మీడియాలో జరిగే ఫేక్ న్యూస్ వల్ల ఎకనామికల్గా ఎదుగుతున్న ఇండియాపై దెబ్బతి పడేలా ఉందని మోదీ సీజ్ ఫైర్కు ఓకే అన్నారు. అపోనెంట్ సరెండర్ అయినప్పుడు చంపకపోవడం అనేది వార్ రూల్. క్షమించడం గొప్పవారి లక్షణం. ఇక్కడ పాకిస్తాన్ను క్షమించాల్సిన పని లేదు. కానీ లొంగిపోయిన తర్వాత 4 తన్నులు తన్నాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఎకానమీ ఆల్రెడీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ కయ్యానికి కాలు దువ్వితే నష్టపోయేది వాళ్ళు. పాకిస్తాన్ ఇప్పుడు 3 ముక్కలయ్యే స్థితికి చేరుకుంది. పక్కలో బల్లెంలా మారిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫ్రీడమ్ అనౌన్స్ చేసుకుంది. ఆ ఏరియాను మళ్లీ కంట్రోల్లోకి తీసుకోవడం చిన్న విషయం కాదు. పీఓకేను ఇండియాకు అప్పగించే వరకు ఇండియా ఊరుకోదు. మిగిలిన పార్ట్లో తాలిబన్లు, వాళ్ల యాంటీ గ్యాంగ్లు పాకిస్తాన్లో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటారు. కాగల కార్యం గాంధర్వులే తీర్చినట్లుగా మిగతా పనిని వాళ్ళు మొత్తం పూర్తి చేస్తారు. మనం జస్ట్ చూస్తూ కూర్చుంటే చాలు. మొత్తానికి పాక్కు భారత్ చుక్కలు చూపించింది. ప్రపంచ దేశాల్లో భారత్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఉగ్రవాదం అనే పేరెత్తాలంటేనే పాక్ వణికిపోయేలా భారత్ భయపెట్టగలిగింది. మరోసారి కయ్యానికి కాలు దువ్వితే ప్రపంచ పటంలో పాక్ను లేకుండా చేయడానికి భారత్కి ఒక్క రాత్రి చాలు.